నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయమని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. కూటమి పాలన ఏర్పడి 9 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలల పాలనలో పాతపట్నం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం, విద్యాలయాలు, వసతి గృహ నిర్మాణం, మంచినీటి సరఫరాకు సుమారు 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి మంజూరు చేయించుకున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్లే నియోజకవర్గ వెనుకబాటుతనానికి గురైందని, డోలి మోతలు లేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి వాహనాలు వెళ్లే విధంగా రహదారులను నిర్మించి ప్రతి ఒక్కరికి విద్యా, వైద్యం, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని అన్నారు. రోడ్స్, ఐటీడీఏ మెయిన్ ఇంపార్టెంట్ డోలీ వ్యవస్థ ఉంది. ఆ డోలీ వ్యవస్థని నివారించడానికి నేను లాస్ట్ టైం సెషన్స్లో అసెంబ్లీలో అడిగాను. దానికి బదులుగా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారు, మన అచ్చెన్నాయుడు గారు, ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. అంటే సుమారుగా రోడ్లు, బిల్డింగ్స్, ఐటీడీఏ కానీ, పిఆర్ కానీ, ఆర్ఎంబీ కానీ అన్ని బిల్డింగ్స్ కలిపి 120 కోట్లు మనకి ఓన్లీ రోడ్స్కు మాత్రం ఇవ్వడం అనేది జరిగిందంటే సామాన్య విషయం ఏంటి కాదు. ఎక్కువ చరిత్రలో లేదు, ఎప్పుడూ లేదు. అదే కాదు, వాటర్ సమస్య ఉంది. మా నియోజకవర్గం అన్ని విధాలుగా వెనుకబడింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అన్నీ వెనుకబడి ఉన్నాయి. మౌలిక వసతులు లేవు. రోడ్స్, వాటర్ సమస్య ఉందని అడిగితే మొన్ననే 266 కోట్లు ఉద్దానం 2 ప్రాజెక్ట్ కింద చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు ఇప్పుడు డిఈ గారు వస్తున్నారు. రేపు ఎల్లుండి మన లోకేష్ గారు కానీ ఆదేశాల అనుసారం మన కేంద్ర మంత్రి వర్యులు వీళ్ళందరూ వచ్చి రేపు అచ్చెన్నాయుడు గారు వచ్చి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగుతుంది. అంటే 266 కోట్లు ఉద్దానం 2 అంటే ఏదో అనుకోగలరు, ఉద్దానం కొనుక్కోగలరు. పాతపట్నం నియోజకవర్గానికి ఓన్లీ వాటర్, తాగునీరు కోసం మాత్రమే ఈ 266 కోట్లు గ్రాంట్ చేయడం అనేది జరిగింది. ఇన్ని జరుగుతున్నాయి. ఐటీడీ విషయంలో కానీ, తాగునీరు విషయంలో, ఉద్దానం 2 విషయంలో కానీ, డోలీ వ్యవస్థ విషయంలో కానీ గిరిజన పుత్రులు డోలీ వ్యవస్థ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని చెప్పి ఇప్పుడే మీరే చూశారు. గొట్టిపల్లి అనే విలేజ్, కొత్తూరు మండలం. ఇన్నాళ్ళు ఏంటంటే డోలీ వ్యవస్థలు ఎవరికైనా ఎంత బాగోలేకపోతే కావడి కట్టులో మంచం కట్టుతో దించేవాళ్ళు. ఈరోజు అక్కడ అంబులెన్స్ వెళ్తుంది. అంటే ఇప్పుడే మారుతుంది. ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వాలి. నేను నిర్మాణం జరిగిన ఇష్యూ కూడా వాటర్ విషయం కూడా నేను చూశాను. నాకే బాధ అనిపించింది. అందుకే అతి తక్కువ టైంలో మండలానికి ఒక వాటర్ ట్యాంక్ తరఫున, ఒక వారం రోజుల్లో మండలానికి ఒక వాటర్ ట్యాంక్ తరఫున 5 మండలాలకు వాటర్ ట్యాంకులు అరేంజ్ చేస్తూ, ఒక 20 నిర్మాణ మండలకు మాత్రం 2 వాటర్ ట్యాంకులు అనేది ఒక వారం రోజులు అరేంజ్ చేస్తూ ఈ సమస్య అనేది ఒక 5 మాసాలు ఇది ఉంటుంది. మనకి ఇబ్బంది ఉంటుంది. మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ప్రాజెక్టులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రాజెక్టులో ఉన్నప్పుడు అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి, నిర్మాణం స్టార్ట్ చేయడానికి ఒక 5 ఎకరాల ల్యాండ్ కావాలి. 5 ఎకరాల ల్యాండ్ ఫారెస్ట్లో ఉంది. వాళ్ళతో కలెక్టర్ గారు మాట్లాడి అది కూడా క్లియర్ చేయాలి. రెండోది ఇక్కడ ఒక 5 ఎకరాల ల్యాండ్ కావాలి. ఎక్కడ 5 ఎకరాలు? కొరసవాడ దగ్గర వచ్చిన వాటర్ని డంప్ చేయడానికి వచ్చేసి ఇక్కడ ఒక ట్యాంక్ కావాలి కాబట్టి కొరసవాడ దగ్గర కట్టాలి కాబట్టి ఇక్కడ ఒక 5 ఎకరాల ల్యాండ్ని కలెక్టర్ గారు లెటర్ కట్టడం కూడా జరిగింది. అది కూడా తక్కువ టైంలో 2 అవుతున్నాయి. కాబట్టి మన నియోజకవర్గం మాత్రం ఈ 5 సంవత్సరాల్లో సస్యశ్యామలంగా తాగునీరు, సాగునీరే కాకుండా ప్రతి గిరిజన గ్రామాలకి రహదారులే కాకుండా విద్య, వైద్యం, ఉపాధి విషయంలో కూడా అన్ని విధాలుగా మనం ముందుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలు నమ్మకండి. ఎవరో మాయమాటలు చెప్పుకుంటారు, ఎవరో ఏదో చెప్తుంటారు. అది కాదు. ఈ ట్యాంకర్లు వాటర్ ఇవ్వడం నాకేం కొత్త కాదు. ఇది మరీ చెప్తాను. ఈ ట్యాంకర్లు మీ అందరూ తెలుసు. 2007 నుంచి నేను ట్యాంకర్లో వాటర్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరి కన్నీళ్ళు, కష్టాలు, సుఖాలు నేను చూస్తున్నాను. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చాను. మీ అందరికీ తెలుసు వాటర్ ప్రాబ్లం ఎలా ఉంటుందని.